నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరిపించడం కోసం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సమాయత్తమవుతూ ఉంది. మరొక వైపు ఎన్నికలు సక్రమంగా జరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో బయటపడుతుంది అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఎన్నికలను ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా జరిపిస్తారు అని $1 మిలియన్ ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఎన్నికలు వచ్చి ఫలితాలు వచ్చేంతవరకు ఆ ప్రశ్నగానే ఉంటుంది. అండ్ మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద కనీ విని ఎరుగని స్థాయిలో వ్యతిరేకత ఉంది అని మీరు చెప్పడమే కాదు, కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ విషయం చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈసారి స్వయాన రవాణా యువజన సర్వీసుల శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి గారు, అంటే రాయచోటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కదా, రాంప్రసాద్ రెడ్డి గారు టీడీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అధికారంలో ఉన్నా కూడా రాయచోటిలో కొన్ని పదుల సంఖ్యలో వార్డుల్లో మనకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు, అభ్యర్థులు కూడా ముందుకు రావడం లేదు అని తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ భారీగా పడిపోయింది అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ప్రభుత్వ గ్రాఫ్ ఎంత పెద్ద ఏ మేరకు పడిపోయింది, టీడీపీ గ్రాఫ్ ఈ 2 సంవత్సరాల్లో ఎంతవరకు పడిపోయింది అంటే 24 ఎన్నికల తర్వాత మంత్రి గారి వ్యాఖ్యలు కూడా ఒక రెఫరెన్స్గా చూడాలేము. అయినా కూడా మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను సిద్ధం చేయాలి, మన పార్టీ ఓడిపోతే ఎలాంటి కష్టాలు వస్తాయో చెప్పి వాళ్ళను ఎంకరేజ్ చేయండి పోటీ చేయడానికి. మన గ్రాఫ్ పడిపోయింది, చివరికి సొంత పార్టీలోనే శత్రువులు తయారవుతూ ఉన్నారు. బహుశా టీడీపీ జిల్లా అధ్యక్షుడికి సుఖవాసి ప్రసాద్ బాబు అంటారు, మినిస్టర్కి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు చూస్తూ ఉంటాం. బహుశా టీడీపీ జిల్లా అధ్యక్షుని దృష్టిలో పెట్టుకొని చెప్పారేమో, సొంత పార్టీలోనే శత్రువులు తయారయ్యారు అని చెప్పి అంటూ కొన్ని కులాలకు కొన్ని మతాలకు, అంటే ఇండైరెక్ట్గా నాకు తెలిసి రెడ్లు, దళితులు, అంటే క్రిస్టియన్ మైనారిటీ, అంటే ముస్లిం మైనారిటీలు వీళ్ళను ఉద్దేశించి అన్నారేమో తెలియదు, కానీ అంటే స్పెసిఫిక్గా వీళ్ళు అని పాయింట్అవుట్ చేయలేదు మంత్రి గారు. బట్ కొన్ని కులాలకి కొన్ని మతాలకి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా వాళ్ళకి అసలు ప్రేమ చావట్లేదు అని ఇది ఒక రకమైనటువంటి ఆక్రోశమే. సో ఓవరాల్గా అధికారంలో ఉండి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కనీసం అభ్యర్థులు కూడా ముందుకు రావడం లేదు అన్న మంత్రి వ్యాఖ్యలు టీడీపీ గ్రాఫ్, ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనడానికి ఖచ్చితంగా కొన్ని సాక్ష్యాలుగానే చూడాల్సి ఉంటుంది. సరే, పద్ధతిగా ఎన్నికలు జరిగితే ఇట్లాంటివి ఎన్ని చోట్ల బయటకు వస్తాయో మనం ఊహించవచ్చు. కానీ అసలు ప్రశ్న, పద్ధతిగా ఎన్నికలు జరుగుతాయా అన్నది అసలు చాలా పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కోసమే ఇప్పుడు ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది.